రామ్ నారాయణ్ రామ్. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనం మెడిటేషన్ గురించి మాట్లాడబోతున్నాం. మన సమాజంలో చాలా మంది మెడిటేషన్ చేస్తుంటారు, ఇంకా చాలా మంది చేయాలనుకుంటున్నారు. కానీ మెడిటేషన్ చేసే సరైన పద్ధతి ఏమిటి, సరైన ఏంటి అనే అంశంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఉదయం మెడిటేషన్ చేసిన తర్వాత సాయంత్రం కూడా చేయాలా? సాయంత్రం చేశామంటే ఉదయం కూడా అవసరమా? ఎంతసేపటి వరకు చేయాలి, ఎలా చేయాలో తెలియడం లేదు. ఈ ప్రశ్నలన్నీ మన బృందం ఈ కార్యక్రమంలో మీకు సమాధానం అందించేందుకు ప్రయత్నిస్తారు. మెడిటేషన్ ద్వారా మనం ఏమి పొందుతాము? మెడిటేషన్ ద్వారా మనకు మనసు, వివేచన, అంతరాత్మ బలంతో పూరితం అవుతుంది. ఈ ప్రక్రియ మనకు ఆధ్యాత్మిక శక్తులను నేచురల్గా నియంత్రించడానికి సహాయపడుతుంది. అందుకే ప్రతి వ్యక్తి మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. మెడిటేషన్ అంటే ఏమిటి, ఎందుకు అవసరమా? మెడిటేషన్ అనేది ఒక సౌండ్ ఎనర్జీ. ఇది మన శరీరంలో ఉండే 50,000 కోట్ల ఆత్మలకు శక్తిని అందిస్తుంది. ఇది మన శరీరానికి బలం, జీవితం, ఆలోచనల అవలంబన శక్తిని పెంపొందిస్తుంది. ఈ శక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఈ శక్తి ప్రకృతిలోనూ, సృష్టిలోనూ, ఆకాశంలో, బ్రహ్మాండంలో కనిపిస్తుంది. ఇది మన జీవనానికి మూల కారణం. మెడిటేషన్ ఎలా చేయాలి? మీరు మీ దినచర్యలో ఒక నియమిత మార్గాన్ని అనుసరించాలి. ఓ ఉదయం మరియు సాయంత్రం పని చేయండి. ఓ రాత్రిపూట త్వరగా భోజనం చేసి పక్కనే పడుకోలేరు. ఓ మెడిటేషన్ కోసం మీరు సౌకర్యవంతమైన ఎవరైనా స్థలంలో కూర్చుని మెడిటేట్ చేయండి. ఈ ప్రక్రియ మీ మనస్సుకు శాంతిని, సానుకూల శక్తిని అందిస్తుంది. బీజ్ మంత్రం, సీద్ మంత్రం. రామ్ నారాయణ్ రామ్. ఈ బీజ్ మంత్రాన్ని జపించండి. మీరు ఎలా జీవితాన్ని ఆనందంగా, మరింత సంపూర్ణంగా జీవించగలరు చూడండి. తులసీదాసు చెప్పినట్టు, కలియుగంలో రామ్ అనే నామం ఒకటే జీవనానికి ఆధారం. మీ పీడనలు, వ్యాధులు, సమస్యలన్నీ ఈ నామం జపం ద్వారానే నశించగలదు. మీరు ఈ బీజ్ మంత్రాన్ని జపించండి. మీ జీవితం ఎలా మారుతుందో చూడండి. ఈ మంత్రం ఏమి అందిస్తుంది? ఇది శాంతి, శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇది మీ పనులను సులభంగా సిద్ధం చేసేందుకు కూడా సహాయపడుతుంది. ఆజన్ మనం ఎదుర్కొనే సమస్యలు. ఇందులో చాలా మంది మానసిక ఒత్తిడితో, ఉద్యమ సమస్యలతో, వ్యాకుల్యంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీ ఆనందాన్ని, జీవితాన్ని సాధించాలంటే రామ్ నారాయణ్ రామ్ అనే మంత్రం మీకు మార్గదర్శకం అవుతుంది. మంత్రం ఎలా జపించాలి? ఇది ప్రత్యేకమైన పద్ధతి లేకుండా మీ రోజువారీ పనుల సమయంలో లేదా ఎక్కడైనా కూర్చుని చేయవచ్చు. సత్సంగానికి కూడా హాజరై ఈ జపం ద్వారా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వివేచన, డిస్క్రిషన్ గురించి జాగ్రత్త. మీ జీవితంలో ఆనందం, శాంతి, విజయం సాధించాలంటే మీ వివేచనాన్ని గుర్తించండి. ఇది మీలో ఆలోచన శక్తిని పెంపొందించగలదు మరియు మీలో ఆత్మీయ శక్తి నింపే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమైన విషయం, రామ్ నారాయణ్ రామ్ అనే బీజ్ మంత్రాన్ని జపిస్తే మీ మనస్సు, జీవితం పూర్తిగా సానుకూల మార్గం వైపు పోతుంది. ఇందున మీరు ఈ బీజ్ మంత్రం ద్వారా మీను శక్తివంతంగా మార్చుకోవచ్చు.